ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామనవమి అంటే రామచంద్రుడు ఆయన ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు. భగవంతుడు ఆయన అవతరించడం, మనం పుట్టడం, మనల్ని పుట్టడం చావడం అంటాం. మన శరీరంలోకి వస్తాం, శరీరం వదిలిపెడతాం. శరీరంలోకి రావడాన్ని పుట్టడం, శరీరం వదిలిపెట్టడాన్ని చావడం. ఆత్మ కాదు, శరీరానికి ఒక డేట్ ఉంది, శరీరానికి ఇంకో డేట్ ఉంది చనిపోవడానికి. ఆత్మ శరీరాలు మారుస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు ఆయన అవతరించడం అంటే దిగిరావడం. మరి దశరథ మహారాజు ఆయనకి చాలామంది భార్యలు, ముగ్గురే కాదు. దశరథ మహారాజుకి 35 మంది భార్యలు. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ముగ్గురు పట్టరాణులు అంటారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. మనం ఎప్పుడు రామాయణం చదవము, మనం వినవలసిన వాళ్ళ దగ్గర నుంచి మనం వినము. అది మనం ఎటు కాకుండా దేవుడు అంటే ఏంది, దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతాం, ఇవన్నీ కూడా మనం సీరియస్గా మనం కాబట్టి ఏ శాస్త్రాలు చదవాలన్నా కూడా భగవద్గీత మనకుండే గ్రంథాలు. భగవద్గీత మహాభారతంలో ఉండేది, తర్వాత భాగవతము, రామాయణం, మహాభారతం, రామాయణం, భాగవతం. భగవద్గీత వచ్చి మహాభారతంలో ఉంది. అది వేరుగా ఏం లేదు, మహాభారతంలో భగవద్గీత. మనం ఈ రోజుల్లో వేదాలు, ఉపనిషత్తులు చదివి మనం దేవుణ్ణి తెలుసుకునే పరిస్థితి లేదు. అంత సంస్కృతం ఎవరికి వచ్చు, అంత తపస్సు ఎవరు చేస్తున్నారు. ఒక అరగంట కూడా క్లాసులో కూర్చొని వినడానికి కూడా ఓపిక లేదు. చేసే తపస్సు. ప్రభుపాద నాడు ఇంతగా భజనలు చేసి భోజనాలు పెట్టి వచ్చి కూర్చోండి అంటే కూడా కూర్చోరు. ఇలాగ భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా మీకు మనోరంజన కలిగించడానికి భజనలు చేసి రకరకాల భజనలు, ఆయన కూడా జనాలు కూర్చోలేదు. ఇంద్రియాలు మనం ఉదయాన్నే భగవద్గీత ఇంద్రియాణం విచరతాం అన్మనోవిధీయతే తదస్యహరతి ప్రజ్ఞ వాయుర్నావా మివాంబసి. ఏ రకంగా మనం నదిలో
పడవని మనం లంగరేసి కట్టేయకపోతే పొద్దున్న వచ్చేప్పటికి అక్కడ ఉంటుంది, పడవ ఎడిపోయి ఉంటుంది, గాలికి వాళ్ళకి ఎడిపోయింది దొరకదు. మళ్ళీ మన మనస్సు కూడా ఎటెడిపోతూ ఉందో మనకే తెలియదు. ఎక్కడెక్కడ ఎన్ని జన్మల నుంచి ఎలాంటి ఆలోచనలు ఎడిపోతూ ఉంటాయి. వాళ్ళు మన మనసు కృష్ణుడు పోవాలా, అని ఎన్ని జన్మల వాసనలు అని మనల్ని విచిత్రమైనటువంటి కళలు ఒక రకంగా వస్తూ ఉంటాయి. సెకండ్లో మన ఆలోచనలు ఎటు పరిగెడుతూ ఉంటాయి. అంటే ఇంద్రియాణం విచారత అన్మనోవిధీయతే. మనం కృష్ణుని రిషికేష్ అంటే రిషిక్ అంటే ఇంద్రియాలు, ఋషులు అంటాం కదా. ఋషులు అంటే ఎవరైతే ఇంద్రియాలను అదుపులో తెచ్చుకున్నారో అంటే ఋషులు. రిషికేష్ భక్తుడు కాకుండా మనం మన ఇంద్రియాలని మనం అదుపులోకి తెచ్చుకోలేం. భగవద్భక్తులైతే మనకి లోపల నుంచే మనకి భగవంతుడి సంబంధంలో మనకి ఆనందం కలుగుతూ ఉంటే మనం ఈ ఇంద్రియాలు, ఈ సినిమాలని, క్రికెట్లని, క్లబ్బులని, అదని ఇదని అని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఒక ప్రూఫ్. ఎవడైతే ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఎవడైతే అందరు చేసే పనులు చేయడు, ఆయన భగవంతుడి పనులు. ఏం మొహమాట ఉండదు వాడికి. ఎవడి బతుకాలది. అందరూ అట్ట పోతున్నారు, నేను కూడా వాళ్ళలాగా చెరగట్టుకుపోతే నన్ను నవ్వుతారు. అందరూ వాళ్ళంతా మొహం మీద దరిద్రంగా తిరుగుతున్నారు, నేను కూడా బొట్టు పెట్టుకుంటే. వాడట తిరిగితే మనం ఇటు తిరుగుతాం. చూసేవాడు వాడు డిసైడ్ ఎవరిలాగా నేను తిరగాల. మనకు ప్రభుపాదతో పరిచయం అయినప్పుడు ఈయనలాగా తిరగడం మేలు. ఎందుకంటే దీనివల్ల జీవితం, మన మానవ జన్మ కొంత బాగుపడుతుంది, మెరుగుపడుతుంది కదా. అంటే మనం మూర్ఖుల్ని, దుర్మార్గుల్ని అనుసరించడం కంటే మన జ్ఞానుల్ని, మహాత్ములను అనుసరిస్తున్నారు. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత, ఇట్ ఈస్ ఫాలీ టు బి వాయిస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫూల్స్. ఈ ప్రపంచంలో అందరూ ఒక రకంగా బతుకుతుంటే దమ్ములు లేని వాళ్ళు వాళ్ళంతా బెదిరిపోయి వాళ్ళందరితో పాటు పోకపోతే నా గురించి ఏమనుకుంటారు. కానీ ఎవరికైతే వ్యక్తిత్వం అనేది ఉంటుందో వాడు ఎవడట బతికితే నాకేమో, నాకు కావాల్సింది ఎలా బతికితే మంచిది, ఏది సరైనటువంటిది పోతూ ఉంటుంది. ప్రభుపాద ఒక్కడు విదేశాల్లో ప్రభుపాద ఆయన ప్రచారం ప్రారంభించినప్పుడు ఎక్కడ ఇన్ని మందిరాలని ఎవరు లేడు, ఒక్కడే ప్రభుపాద ఒక్కడే. కానీ ఆయన భక్తుడు 70 ఏళ్ళు తపస్సు చేసి బయలుదేరాడు. ఏమి సంకోచం లేదు. భయంకరమైన సమాజాల్లో ఆయన భగవంతుడి గురించి మాట్లాడుతారు. వాళ్ళందరినీ బట్టి తందార్లోకి తీసుకొచ్చారు. వాళ్ళ దారిలోకి పోయారు. ఆయన ప్యాంటు షర్ట్ వేసుకుని టై కట్టుకుని ఆయన టోపీ పెట్టుకుని దొరకకుండా వాళ్ళందరికీ కూడా పంచెలు కట్టి వాళ్ళకి గుండ్లు కొట్టి తిలకాలు పెట్టి. అంటే ఈ సంసారం ఇది మనం ఎంజాయ్ చేయడానికి కాదు, ఈ సంసారం భగవంతుడికి సేవ చేయడం కోసం. గివ్ అప్ యువర్ ఎంజాయింగ్ మెంటాలిటీ. ఏది చూసినా నేను అనుభవించాలా, ఏది చూసినా కూడా దీన్ని భగవంతుడికి ఎలా. ఈరోజు మనం ఒక 8:15 దగ్గర కొత్తగా బోర్డు పెట్టారు మందిరంలో, ఏ టైంలో ఏం కార్యక్రమం ఉంటుంది.
ఈ టైంలో క్లాస్ 8:15 దాకా. సో తెలియకుండానే నేను ఈరోజు తులసీదాస్ జీవితం మామూలుగానే ఒక పుస్తకం చదువుతూ వస్తుంది. కరెక్ట్గా ఈరోజు తులసీదాస్ గురించి చదవడం పూర్తయింది. మరి తమాషా అనేది మనకి రామనవమి దగ్గరికి వస్తుంది, ఆదివారం. ఆ తర్వాత రామనవమి, కాబట్టి కొద్ది రోజులు రామాయణం గురించి మాట్లాడుకుంటాడు. తులసీదాస్ కొద్దిసేపు తులసీదాస్ ఆయన మనం అనుకున్నట్టు అన్నమాచార్యులు, పురంధరదాసు దక్షిణ భారతదేశం, త్యాగరాజు, ఎంతోమంది మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొంది మనకి వాళ్ళ భజనలు పాడుతున్నారు. అన్నమాచార్యులు భజనలు, త్యాగరాజు భజనలు. అట్లా తులసీదాస్ అని ఉత్తర భారతదేశంలో తుకారాం, ఎంతోమంది గొప్ప భక్తులు. తులసీదాస్ ఆయన ఉత్తరప్రదేశ్ రాజాపూర్, యమునా నది ఒడ్డున రాజాపూర్ అనేటువంటి గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రులకి చాలా కాలం సంతానం కలగటం. అందుకని వాళ్ళు పుణ్యక్షేత్రం వెళ్ళి త్రివేణి, ప్రయాగరాజ్ పోయి వాళ్ళు అక్కడ తపస్సు అంటే తెల్లవారుజామున లేవడం, మనం రోజంతా కూడా భగవంతుడి చింతనలో చదవడం కావచ్చు, జపం కావచ్చు, పూజలు కావచ్చు, రోజంతా అని వాళ్ళు ఆ విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. మాకు సంతానం కలిగేట్టుగా అనుగ్రహించారు. ఎందుకంటే ఎవరైనా కూడా భక్తి చేస్తూ సంతానాన్ని పొందే వాళ్ళు వంశ గౌరవాన్ని, చక్కటి పిల్లలు కావాలి, కోతులు లాంటి పిల్లలు పుడతారు. పిల్లలు కావాలి పుట్టిస్తూ ఉంటారు. పిల్లలు కావాలంటే మీరు ముందు తపస్సు చేయాలి. పనికి మన సంతానం దేనికి తెలిసిన వాళ్ళు పిల్లలు కావాలంటే వాళ్ళు పోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజక్షన్ చేసి అట్లాంటి పిల్లలు కావాలంటే మనకి మన గౌరవాన్ని, మన వంశం యొక్క గొప్పతనాన్ని. అటు వాళ్ళు ఆ విధంగా ఉండేప్పటికీ అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై మీకు ఈ తల్లిదండ్రులకి మీకు త్వరలోనే పిల్లవాడు పుడతాడు. శివపార్వతులు ప్రత్యక్షమై మీకు త్వరలో సంతానం పుడతాడు. ఆయన వాల్మీకి గారు మళ్ళీ మీకు పుట్టి ఆయన వాల్మీకి సంస్కృతంలో రామాయణం రాశాడు. ఆ వాల్మీకి సంస్కృతం ఈ రోజుల్లో ఎవరు అర్థం చేసుకుంటారు? అంత ఎన్నో విషయాల్ని సంస్కృతంలో ఒక శ్లోకంలో అందుకే ప్రభుపాద ఒక శ్లోకం తీసినాక ఒక అన్సర్ అంటే అంత జ్ఞానం ఉంది ఒక్కొక్క శ్లోకంలో. దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? కానీ అక్కడ కొంతమంది సంస్కృతం తెలిసిన వాళ్ళు భక్తులో కాదా అది కూడా చూడాలి. అది భక్తులు కాకపోతే లాభం. చెప్పి ఈ కలియుగంలో వాల్మీకి తులసీదాస్ ఆయన ఆ విధంగా వచ్చి సామాన్య భాషలో భోజ్పూరి అంటారు భాష, ఉత్తరప్రదేశ్లో అవధి భాష, అయోధ్యలో ఆ భాషలో చక్కగా మళ్ళీ రామాయణం, అది వాల్మీకి రామాయణం కంటే కూడా
మీరు ఉత్తర భారతదేశంలో వెళ్తే వాళ్ళకి వాల్మీకి రామాయణం ఎవరు వాళ్ళకి అంత తెలీదు. అంత రామచరిత మానస్, తులసి రామాయణాన్ని ఏమంటారు? రామచరిత మానస్. ఆయన ఎంతో భక్తుడైండి, ఆశీర్వాదాలు పొంది తపస్సు చేసి హనుమంతుడు, దేవతలు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి, అదే భగవంతుడి గురించి మనం ఎలా రాయగలుగుతాం? భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ మనం రాయగలం. ఆధ్యాత్మిక విషయాలు మనం మామూలుగా నవల్స్ రాయొచ్చు, ఫిక్షన్ రాయొచ్చు. మనం ఈ సంసారంలో ఉండే విషయాల గురించి సినిమాలు తీస్తూ ఉంటుంది, చెప్తా అంటే భగవంతుడి గురించి రాస్తే ఒకడు బాగుపడినా కూడా కాదు. తులసీదాస్కి ఆ విధంగా పుట్టడం అయింది. ఆయన పుట్టుకతోనే గొప్పవాళ్ళైతే కొన్ని విశేషాలు ఉంటాయి. తులసీదాస్ ఆయన పుట్టినప్పుడు ఏడవడం కాదు, ఏడవలేదు. ఆయన వాళ్ళ పిల్లకాయలంతా ఏడుస్తూ ఉంటారు, ఏడవరా. ఆయన అప్పుడే పుట్టినప్పుడే 5 ఏళ్ళ పిల్లాళ్ళగా రామ్ 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 పిల్లాడేది రామ్ రామ్ అనేది. అని 32 పళ్ళు ఉన్నాయంట వాళ్ళకి. మనకి ముందు ఈ పుట్టినప్పుడు పళ్ళు ఊడిపోయి పాలు దంతాలంటారు. పాలు దంతాలు పోయిన తర్వాత మనకి 32 దంతాలు. ఆయనకి తులసీదాస్ గారికి పుట్టినప్పటి నుంచి 32 దంతాలు. ఆయన వయసు పిల్లలు ఎందుకంటే రాముడు మొదటి పిల్లగా అంటుంది. మాట్లాడాలంటే కొంత వయసు రావాలి. వింటాడు ముందు అందరికి మాట్లాడేది. పిల్లలంతా ఎట్ట మాట్లాడతారు? వాళ్ళకి ఏం మాట్లాడలేదు రావు, శబ్దాలు చేస్తూ ఉంటారు. మెల్లిగా వింటూ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడడం మెల్లగా, వాళ్ళు మెల్లగా. తులసీదాస్ ఆయన పుట్టినప్పటి నుంచే మాట్లాడలే. అంటే 5 ఏళ్ళ పిల్లవాళ్ళలాగా జనాంత భయపడివాడు. వీడికి 32 పళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళ పిల్లవాళ్ళలాగా ఉన్నాడు. అత ఆయన పుట్టంగానే తల్లి చచ్చిపోయింది. ఈయన పుట్టంగానే తల్లి చచ్చిపోయింది. ఆ తల్లి రావడానికి ముందు రోగం వచ్చింది. అని ఆయనకు తెలిసింది. పుట్టంగానే ఆయనకు రోగం వచ్చింది. చనిపోతుంటే ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఉంటారు కదా, అలా ఆడవాళ్ళ ఇంట్లో కేర్ టేకర్, నువ్వు చూసుకోవాలా ఈ పిల్లాన్ని. వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది చూసుకోవడం. ఆమె చనిపోయింది మధ్యలో. మీరు ఎక్కడికి పోతే జనాలు చూస్తున్నారు. వాళ్ళ నాన్నకి చెప్పారు, మీ అబ్బాయిని పట్టుకుపోయా, ఎవరు ఏదో పాపం పిల్లాడు దిక్కులేనాడు తీసుకొచ్చి ఆమె చనిపోయింది. ఈయన ఎక్కడుంటే అక్కడ అంత శుభంలాగే అనిపించడం లేదు. వాళ్ళ తండ్రి కూడా ఆయన దగ్గరిపోయి ఆయన సొంత తండ్రి పెట్టుకోవడానికి తయారు. ఈ పిల్లాడు అక్కడ ఇక్కడ తిరుగుతావు, అక్కడ వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టింది తింటే ఊళ్ళో తిరుగుతుంటే టైం వచ్చేప్పటికి పార్వతీదేవి ఆల్రెడీ చెప్పింది కదా, పార్వతి ముసలామలాగా వచ్చి ఈ పిల్లాన్ని కాస్త తనతో పాటు పట్టుకుపోయి ఊరి బయటికి పట్టుకుపోయి అదంతా తిండి ఏర్పాటు చేసి ఏదో ఈ పిల్లాడు ఊరంతా తిరిగి అడుగు తిన్నాడు. ఇప్పుడు కనబట్టలేదు, ఎట్ట బతుకుతున్నాడు ఏంటి వాళ్ళు మనకు అర్థం కాదు. ఈ పిల్లాడు అడుక్కోవడానికి రావటం లేదు, బాగానే దిట్టంగా తింటున్నాడు, ఎవరు పెడుతున్నారు చూస్తే. అంటే పార్వతీదేవి ఎప్పుడు కూర్చొని రోజంతా ఉంటుందే, ఏదో టైంలో వచ్చేసుకోవచ్చు, కూర్చొని పిల్లాడికి పెట్టేసి వెళ్ళిపోతాడు. మనకి అర్థం కాలేదు ఈ పిల్లాడు ఎట్ట బతుకుతున్నాడు ఎవరిని అడగకుండా. ఒకసారి దాక్కుని చూస్తే అప్పుడు ఒక ముసలాం వచ్చి అని కూర్చోబెట్టుకుని, ఈమె మన ఊరేమో కాదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్ట వచ్చింది ఇక్కడికి,
వాళ్ళంతా వెళ్ళి ఈ అబ్బాయికి ఆమె ఎక్కడ దొరికింది అని చెప్పి వాళ్ళు ఆయన కాస్త పట్టుకుంటారు. పట్టుకుని ఎవరు మరి ఆయన చెప్పకుండా అదృశ్యం అయిపోతుంది. సో తులసిదాస్ ఆ రకంగా మెల్లిగా ఆయన పార్వతీదేవి స్వయంగా అన్ని దగ్గర నుంచి చూసింది కాబట్టి ఈ తులసిదాస్ శివుడు కూడా చెబుతాడు, నువ్వు కాశీ పోయి అక్కడ పలానా ఆయన దగ్గర ఆయన పేరు నరహరిదాస్ కాశీ పోయి నరహరిదాస్ దగ్గర శిష్యత్వాన్ని పొంది అన్ని శాస్త్రాలు ఆయన విన్నట్టుగా ఒకసారి మొత్తం శాస్త్రాలన్నీ ఈ ఉపనిషత్తులు, వేదాలు, మహాభారతం అని చదివినట్టుగా తులసిదాస్. అప్పుడు దాకా ఆయన పేరు తులసిదాస్ కాదు, ఆయన రాంబోలో రామ్ మంత్రం అని చెప్పాడు. కాశీ పోయి ఆయన దగ్గర ఉండి ఆయనకి రామ్ మంత్రం ఇస్తాడు. శాస్త్రాన్ని చదివి రాంబోలో అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆయన చెప్పవలసినది చెప్పి ఇంకా అయోధ్య పోయి అక్కడ పలానా సనాతన ఉంటాడు ఆయన దగ్గర నేర్చుకుంటా. ఆయన నేర్చుకుంటుంటే ఆయన చనిపోయినాడు సనాతనం. ఇక మళ్ళీ వెనక్కి కాశీ వచ్చి ఇంతకుముందు నరహరిదాస్ ఆయన కాశీ చేరుకున్నప్పుడు ఆయన కూడా చనిపోతాడు. ఇలా ఒంటరిగా అయిపోయి ఈ రకంగా ఆయన జీవితం ఎంతో పోరాటంతో ఆ తర్వాత మళ్ళీ తులసిదాస్ వాళ్ళ ఊరు రాజాపూర్ గుర్తొస్తుంది. చలో ఇప్పుడు మనకంటే ఎవరు లేరు, మనం ఒకసారి మన ఊర్లో ఎట్లా ఉంది, ఆయన పండితుడు అయ్యాడు కదా, గొప్ప పండితుడు అయిపోయినాడు. వాళ్ళ ఊరికి మళ్ళీ వచ్చినప్పుడు అందరూ చనిపోయింటారు. ఈయనకి సంబంధించిన వాళ్ళంతా తండ్రి కూడా చనిపోయింటాడు. సో వాళ్ళు ఈయన ధారాళంగా ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ ఎంతో నచ్చి ఆయనకు చిన్న కుటీరం వేసి మాకు ఈ విషయాలు చదువుతుంటే అక్కడ ఒక బ్రాహ్మడికి రత్నావళి అనే కూతురు, ఆ అమ్మాయికి ఆ బ్రాహ్మణి పెళ్లి చేయాలి తగిన సంబంధం కోసం. సో అప్పుడు మళ్ళీ శివపార్వతులు ఆ బ్రాహ్మడికి చెబుతారు, తులసిదాస్ ఈమె భార్య కావాలి, మీరు ఆయన దగ్గరికి పోయింది పెళ్లి చేసుకోమని చెప్పండి. ఆ తులసిదాస్ అందరూ పోయారంటే అయింది అని ఆయన భక్తి మార్గంలో పడ్డాడు. ఆ భక్తి మార్గంలోకి వచ్చేసి ఆయనకి 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇప్పుడు పెళ్ళింది, ఇంకా భక్తి మార్గంలో లేదు నువ్వు చేసుకోవాల్సి, నువ్వు చేసుకునేదాకా ఇక్కడ తిండి తినకుండా ఇదేంద్ర నా మెడకు దుట్టుకునేది, మా అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా నేను నిరాహార వ్రతానికి. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఆయన సద్బ్రాహ్మణుడు చెప్పి ఆయన పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భక్తి అంతా మళ్ళీ వెనక్కి పడిపోతుంది. ఆ పెళ్ళాం మోజులో పడిపోయి నాకు చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది. అట్ట కూడా ఇట్లంతా వచ్చేసాడు భక్తులకి, బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఆయన ఈయన పక్కన పారేసి అలా పెళ్ళాం మోజులో పడి 5 ఏళ్ళు గడిచిపోతాయి. 5 ఏళ్ళు గడిచిపోతే వాళ్ళు మామూలుగా అమ్మాయికి
ఇంటి వాళ్ళు గుర్తొస్తారు కదా, వాళ్ళ అమ్మ అన్నయ్యలు. ఏందిరా చెల్లెలు రావట్లేదు, వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి పెళ్ళైనప్పటి నుంచే మమ్మల్ని మర్చిపోయాను. ఆ టైంలో తులసిదాస్ ఇంట్లో ఉండడు, ఆయన అది పనికి పోయి ఉంటాడు తులసిదాస్. లేకపోతే వాళ్ళు తమ్ముడు అంటే ఆమె చెప్ప పెట్టకుండా వాళ్ళ అన్నయ్యతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయి తులసిదాస్ వచ్చి ఏదో మేము ఇంత 5 ఏళ్ళ నుంచి ఇటువంటి చెప్ప పెట్టకుండా పోయింది. ఆయనకి కోపం వచ్చి ఆయన అన్నీ బయలుదేరుతాడు, అత్తారింటికి బయలుదేరి ఆయన వచ్చి ఆమె తన బంధువులందరితో కలుసుకొని ఈయనేమో భార్యను తీసుకుపోవాలని. అప్పుడు ఈయన సిగ్గు విడిచి నాతో ఇట్లా ఉండే నన్ను చెప్పబెట్టకుండా కూడా వచ్చాను మాట్లాడితే ఆమెకి బంధువులందరి ముందు ఏంటంటే మాట్లాడుతుంటే ఆమె అంటుంది, నీకు ఈ ఆడ శరీరం అంటే ఎంత మోహమైంది నీకు, ఇంత పెద్దగా ఎన్ని గ్రంథాలు చదివి ఎంత భక్తి చేస్తావు, ఎన్ని గ్రంథాలు చదివి ఎంత పండితుడు, ఆడదాని శరీరం అంటే నీకు ఇంత ఆకర్షణ అయింది. అదే ఆకర్షణ నీకు రాముడి మీద ఉంటే నీకు ఆయన కనిపించింది. పెళ్ళ నన్ను ప్రేమిస్తుంది కంటే ఏం ప్రేమిస్తాయని ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉంటుంది చెప్పి ఆయనకు వెంటనే మళ్ళీ ఆ పాత జ్ఞానం అంతా కూడా స్ట్రోక్ వచ్చినట్టుగా ఆయన వెంటనే వైరాగ్యం కలిపి పెళ్ళామే అంటే నువ్వు నా మీద ఉండే ప్రేమలో నీకు దానిలో 10వ వంతు నీకు రాముడి మీద ఉంటే ఆయన దర్శనం. ఇంత ప్రేమించే పెళ్ళాం ఎట్లా అని చెప్పి ఏదో నోటి నుంచి అట్లా వచ్చేసింది. ఈయన మాత్రం ఇంక నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా నాకు ఈ కుటుంబం ఏం అక్కర్లేదు, బతికిందే ఒంటరిగా బతికాడు అంతా. మళ్ళీ అవన్నీ దేవుణ్ణి నమ్ముకుని బతకడే అని చెప్పి ఆయనలో దృఢంగా సంకల్పం. వాళ్ళు ఏదో కొన్నాళ్ళు ఈ అత్తారింటికి మళ్ళీ కాపురానికి పోతే వాళ్ళు అనుకుంటే ఈయన మళ్ళీ ఈయనట్టు తయారు వదిలేసి ఆయన మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరి ఆయన యాత్రలు చేసుకుని జగన్నాథ్ పూరి అని అక్కడికి పోవాలని ఇక్కడికి పోవాలని ఆఖరి మళ్ళీ అన్ని చేసిన తర్వాత మళ్ళీ కాశీకి చేరుకుంటాడు. అంత ఒక 15 ఏళ్ళు అన్ని యాత్రలు, అన్ని ప్రజలు చిత్రకూట అని అదని ఇదని అనుకోండి. ఇంకా ఆయన కాశీ చేరుకుంటాడు. కాశీ చేరుకున్నప్పుడు అక్కడ ఒకసారి ఆయన గంగా నదిలో స్నానం చేసి వస్తుంటే అది దైవ సంకల్పం అన్నట్టుగా ఒక పెద్ద ఆయన వచ్చి, నువ్వు ఫలానా రామకథలో నువ్వు కూర్చోవా, నీకు హనుమంతుడి దర్శనం కలుగుతుంది. ఆయన ఇప్పుడు వెళ్తే ఒక హనుమంతుడు అక్కడ కుష్టువాడి, ఒక ముసలి కుష్టువాడిలాగా ఉండి ఆ రామాయణం కథలో జనాలు వింటూ ఉంటారు, మధ్యలో లేచిపోతూ ఉంటారు, ఆయన మాత్రం ఆఖరి దాకా కథ విని. సో ఆల్రెడీ చెప్పేశాడు కదా ఆయన, హనుమంతుడు ఆ కథలో ఈ విధంగా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఆఖరి దాకా ఆయన వెనకాల. అప్పుడు ఈయన అందరు వెళ్ళిపోయినా కూడా ఈయన కథ విన్న తర్వాత అడవిలోకి పోతూ ఉంటాడు. ఆయన ఇల్లు వాకిలి హనుమంతుడు, ఆయన ముసలివాడిగా కుష్టివాడిలాగా ఉన్న ఆయన అడవిలోకి పోతూ ఉంటాడు. ఈయన కూడా తులసిదాస్, ఈయన కూడా వెనకాల పోతూ ఉంటాడు. సరే ఈయన గమనిస్తాడు, ఎందుకు నా వెనకాల వస్తున్నాడు. ఈయన పోయి కాళ్ళు పట్టేసుకుని, మీరు హనుమంతుడు, మీరు నాకు దర్శనం ఇవ్వాల్సింది, నేనే హనుమంతుడు, ఆయన నా రోగాల్ని అనిపిస్తాను పోయాను. ఆయన హనుమంతుడి దర్శనం ఇచ్చి అంటే నువ్వు ఏదైనా కోరుకో, నీకు ఏమైనా కావాలంటే. ఇంకేం కోరుకుంటాడు ఈయన, నాకు రాముడి దర్శనం కావాలంటే. అంటే అప్పుడు నువ్వు చిత్రకూటం పో,
చిత్రకూటం పోయినట్లయితే నీకు అక్కడ రామలక్ష్మణుల యొక్క దర్శనం కలుగుతుంది. అదేవిధంగా హనుమంతుడు ఆశీర్వదించి మళ్ళీ అక్కడి నుంచి చిత్రకూటంలో రాముడు అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు, మధ్యప్రదేశ్లో చిత్రకూటం. అది అక్కడ ఉంటే ఆయన అదే జపాలు చేసుకోవడం, ఎప్పుడు దర్శనం కలుగుతుంది అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఇద్దరు గుర్రాల మీద వచ్చి ఈయన వీళ్ళని చూసి వీళ్ళేదో వాళ్ళని గుర్తించలేకపోతాడు. అందుకని ఆయన మళ్ళీ ఆ పెద్ద ఆయన దగ్గర వస్తాడు. మీరు చిత్రకూటంలో ఉంటే రాముల అంటే నువ్వు ఏం చూసావు చెప్పాను, నువ్వు ఇద్దరు గుర్రం మీద రావడం చూసాను. నాకే తెలుసు వాళ్ళు రామలక్ష్మణ్ ఆ రోజుల గుర్రాలు జనాలు తిరుగుతూ ఉంటారు. నాకే పర్వాలేదు, ఇంకోసారి నీకు అవకాశం కలుగుతుంది. ఈసారి నువ్వు అవకాశాన్ని వాళ్ళని గుర్తుపట్టగలగాలి, అవకాశం పోగొట్టుకోమాట. సరే నేను మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ చిత్రకూటం వస్తాను. చిత్రకూటం వచ్చి దేవుడికి రకరకాల చందనం, అరగదీయడం. ఒకరోజు ఒక ఆయన వస్తారు, మంచి అందంగా ఉండే కుర్రాడు వచ్చి ఈయన దేవుడి కోసం చందనం అరగదీస్తున్నాడు. వచ్చి బాబా ఆ చందనం నాకు బియ్యం అంటాడు. దేవుడి దారి వీడని మధ్యలో మళ్ళీ తనకు అడిగితే ఆయన పట్టించుకోడు. చూస్తే ఆయన ఆ చందనం కప్పు తీసుకుంటాడు. తనే ఆయన పెట్టుకొని తులసిదాసు కూడా కొద్దిగా ఆయన పెడతాడు, తన ముందు పెట్టుకుని. అది ఆయన తాకంగానే ఆ చందనం ఆయన తరగదారగానే మొత్తం తులసిదాస్కి ఈ రామాయణానికి సంబంధించినటువంటి జ్ఞానం అంటారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఈయన రాముడై ఉంటాడు. ఆయన కాళ్ళ మీద పడి అప్పుడు రాముడు చెబుతాడు, నువ్వు వాల్మీకి, నువ్వు ఒక పని చేయాల్సింది ఈ కలియుగంలో ఆ రామాయణాన్ని నువ్వు మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సింది అని చెప్పి ఆశీర్వాదం వచ్చి అయోధ్యకు పోమని చెబుతాడు. చిత్రకూటం నుంచి అయోధ్యకు పోమని. ఆయన అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేసి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలా అని అనుకుంటుంటే ఒక ఆయన కొంత హనుమాన్ గాడ్ అని ఉంది అక్కడ. మనం పోయాం కదా అయోధ్య పోయాం, హనుమాన్ గాడ్ మందిరానికి. హనుమంతుడి పెద్ద మర్రి చెట్టు అందంగా ఉంటుంది. నేను 2-3 మాటలు పోయా అయోధ్య. నువ్వు అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడికి నువ్వు ఆ చోటుకి వెళ్ళి అక్కడ కూర్చొని అప్పుడు నువ్వు నీ రాసే పని నువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఆయన అక్కడికి వెళ్తే అక్కడ ఉండి ఆయన చెబుతాడు, నాకు హనుమంతుడు చెప్పినాడు ఇక్కడికి రాయడానికి తులసిదాస్ అని వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ప్లేస్ ఇచ్చి నువ్వు నా దగ్గరికి వచ్చేసి అది రాగానే అంత అరేంజ్మెంట్ లాగా అప్పుడు కూర్చుని ఆయన తెలియదు, ఆయన సంస్కృతంలో రాస్తూ ఉంటాడు. తులసిదాస్ రాస్తుంటే పొద్దునంతా రాసేవాడు, ఉదయం లేచేప్పుడు అంతా పోయాడు రాసేవాడు. అప్పుడు హనుమంతుడు చెబుతాడు, ఈ కలికాలంలో రామకథని సంస్కృతంలో ఎవరు ఆస్వాదించగలరు? ఏదైనా కూడా దేవుడి గురించి రాసినప్పుడు జనాలకు అర్థమయ్యే విధంగా రాస్తే జనాలకి అందుకే ప్రభుపాద ఆ భగవద్గీత ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవడూ కృష్ణ భక్తులు కావట్లా. ప్రభుపాద రాశాడు, లక్షల మంది కృష్ణ భక్తులు. ప్రభుపాద భాగవతం రాశాడు, ప్రపంచం అంతా కూడా భాగవతం చదవాలని చెప్పి జనాలు తయారయ్యారు. అంటే దేవుడి గురించి ఎప్పుడు రాసినా కూడా మనం ఆ సమయంలో ఉండేటువంటి వ్యక్తులకి ఆయా భాషల్లో ప్రభుపాద చెప్పి వెళ్ళినాడు కదా,
మీరు నా పుస్తకాల్ని మీరు అన్ని భాషల్లో అనువాదం చేయండి. అందరూ ఇంగ్లీష్లోనే చదువుతారని కాదు, అంటే ఎంతమంది చదువుతారు ఇంగ్లీష్ వచ్చినా కూడా కొంతమంది తెలుగులో చదవాలని ఇష్టపడతారు. అంటే ప్రభుపాద ఎంకరేజ్ చేశారు. ఆయన రాసి ఆయన తన శిష్యులందరికీ చెప్పారు, మీ అందరు కూడా మీ మీ భాషలు ఉంటాయి, మీరు నా దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది మీరు చక్కటి శబ్దాలు ఎంతోమందికి అవి చదివినప్పుడు వాడికి దేవుడు వాడికి తెలిసి వస్తుంది. అంటే ప్రభుపాద ఎంకరేజ్. మనకి దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమందికి పాటలు రాయాలనిపించవచ్చు, కొంతమందికి స్టోరీలు రాయాలనిపించవచ్చు, కొంతమందికి సిద్ధాంతాలు రాయాలనిపించవచ్చు. భక్తి జనాలు చూస్తే వాళ్ళ రేపు వీళ్ళంతా దేవుడిని అంగీకరించడం లేదు, దేవుడు నిరాకరించడం లేదు. కానీ నేను దానికి సంబంధించి ఆ రకంగా భగవంతుడు మనలో ఉండి మనల్ని భక్తులైనట్లయితే ఆయన ఎన్నో పనులు చేయించుకుంటాడు మనతో కదా. ఇప్పుడు మనం భగవంతుడు నాతో ఏం పని చేయించుకోవాలని చూస్తున్నాడు. మనం రోజు భజనలు చేస్తాం, మన శ్రద్ధగా మన జీవితం దారి తప్పకుండా మనం దేవుడికి ఎలా ఉపయోగపడాలా అనే పద్ధతిలో మనం జపం చేసుకుంటూ ఉంటే మెల్లిగా మనకి దేవుడు లోపల నుంచి మనం కబూర్లో పడి మన పేరు కోసం గుర్తింపు కోసం అది భక్తులు ఎప్పుడు కూడా దేవుడు నన్ను ఏం పని చేయమంటున్నాడు మనకు అర్థం కాబట్టి అట్లా గురువు గారు ఎట్లాగా ఉంటారు, దేనికి పనికి వస్తాం సార్ మేము అడగడానికి కదా. ఈ రకంగా తులసిదాస్ రాస్తుండే సంస్కృతంలో పొద్దున్న వచ్చేప్పుడు ఏముండేది కాదు అక్కడ. అప్పుడు మళ్ళీ హనుమంతు చెప్తే ఇది కాదు, జనాలకి ఏ విధంగా రాస్తే ఏ భాషలో రాస్తే ఆ విధంగా. అప్పుడు ఆయన కూర్చుని ఇవన్నీ ఆయనకి ఎన్ని 2 ఏళ్ళ 7 నెలల 26 రోజులు పడుతుంది. ఆయన తెలియకుండా ఆయన ప్రారంభించిన రోజు రామనవమి రోజు ఆయన పూర్తి చేసేప్పటికి అది సీతా కళ్యాణం రోజు, సీతాదేవికి పెళ్ళైన రోజు. ఆ టైంలో ఈ పుస్తకం పూర్తవుతుంది. అప్పుడు వినాయకుడు వచ్చి 5 కాపీలు చేసి ఎంతోమంది అది చూసి ఆ రోజులు అంతా కాపీ చేసుకోవడం కదా. అట్ పాయింట్ వచ్చి మనం ఎంత కృష్ణుడి గురించి రాముడి గురించి మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి ఇట్లా, కానీ రాముడి గురించి కృష్ణుడి గురించి చదివినట్లయితే మనం విష్ణుమూర్తితో సంబంధం కట్టే విష్ణుమూర్తి ఉండే సంబంధం అక్కడికే పరిమితం. ఆయన యజమాని, మనం దాసును. కానీ రాముడి గురించి కృష్ణుడి గురించి మనకి భక్తుల దయ వల్ల మన పూర్వజన్మ సుకృతి వల్ల మనకి ఎక్కువ తెలియదు విష్ణుమూర్తి ఏం చేస్తాడు. కానీ రాముడు కృష్ణుడు రామాయణం ఉంది, భాగవతం ఉంది. పుస్తకాల తర్వాత మనలో కూడా నేను రాముడికి ఇట్లా చేయాలా, నేను కృష్ణుడికి ఇట్లా చేయాలా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అయితే మనం ఆ 4 భుజాలు ఉంటే ఆ నారాయణ దగ్గరికి పోతే బస్ ఇంకా రథోత్సవాలు తెప్పోత్సవాలు వైభవంగా చేయడం. కానీ దగ్గరైనటువంటి ప్రేమ సంబంధం అనేది అది దొరకడం కష్టం. అంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళు మనకి రామాయణం భాగవతం ఈ గ్రంథాలు నేర్పిస్తే మనలో సహజంగా ఉండేటువంటి ప్రేమ అది రాముడి మీదకో కృష్ణుడి మీదకో పోయిందంటే బస్ మనంతటా మనమే వదిలిపెట్టవచ్చు. అది ప్రేమ మాధురి, ప్రేమలో ఉండేటువంటి మాధుర్యం. అందుకే భగవంతుడు వచ్చేది. భగవంతుడు రాముడిగా కృష్ణుడిగా ఎందుకు వచ్చాడు? ఆయన
అంటే ఆయన చేసేటువంటి ఆ అద్భుతమైన లీలలు విన్నట్టయితే జీవులు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. మళ్ళీ మళ్ళీ మనం రామాయణం చదువుకోవాలని, మళ్ళీ మళ్ళీ మనం భాగవతం చదువుకోవాలని, ఆ కృష్ణుడి యొక్క దశమస్కందం కృష్ణ లీలలు. కాబట్టి రామాయణం అనేటువంటిది అది భగవంతుడు ఆయన ఒక పని కోసం వచ్చాడు రాముడిగా. మనుషులు ఎలా బతకాలో చూపించారు. ముందు మనం అందుకే పుస్తకం రాస్తాం, మానవత్వం. ముందు మానవత్వం రావాలి. మనం మాంసం తింటూనే భక్తుడు కావాలా? వీలు కాదు ఇది. లేదా నేను క్లబ్బులకి పోవాలా, నేను సిగరెట్ సారా తాగితే ఆయన వస్తుంటారు, మనం జనాల మందిరానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవం కలిగేదే ఉండదు. అంటే రాముడు ముందు వచ్చాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు కదా. రాముడు వచ్చి మనుషులు ఏ విధంగా విలువల కోసం బతకాల, మనుషులని తర్వాత తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులకి ఎట్ట సేవ చేయాలా, మనం అన్నతమ్ములతో ఎట్ట కలిసి ఉండాలా, తర్వాత మనం ఇతరులకి ఏం చేయాలనేటువంటి ఎప్పుడు కూడా. కానీ భక్తులైనట్లయితే వాళ్ళ జీవితం కొద్దిగా ప్రసాదం తిని భజన చేసుకుంటే వాళ్ళ జీవితం తృప్తిగా ఉంది. ఇంకా మీ కోరికలు ఉంటే ఎత్తుక్కుంటూ ఉంటారు, ఎవరి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలి. మీరు భజన చేసుకుని ప్రసాదం తిని ఇంకా సంతుష్టిగా ఉంటే అప్పుడు, అంటే సంతుష్టిగా ఉన్నవాడే ఇతరుల కోసం ఆలోచించగలుగుతాడు. మీకే కోరికలు ఉంటే మీరు ఇతరుల గురించి మీరేం ఆలోచిస్తారు? ముందు మీకు ఒక సంతృష్టి కలిగితే జీవితంలో మన జీవితాన్ని 10 మందికి మనం మేలు కలిగే విధంగా మనం డైరెక్ట్గా చేయలేకపోయినా ప్రభుపాద రాస్తున్నాడు, శిష్యులంతా కూడా ఆయనకి సహాయం చేస్తున్నారు. ఆ రకంగా మనం ఇతరులకు మేలు చేయడం అంటే కదా. మనం మందిరం నడుపుతున్నాం, మీరు వచ్చి మందిరంలో ఏదో ఆ సేవలు ఈ సేవలు, అంటే మందిరం నడపడానికి రకరకాల సేవలు కావాలా. బట్ మీరు డైరెక్ట్గా ప్రవచనాలు ఇవ్వకపోవచ్చు, కానీ మనం ప్రచారానికి ఏదో ఒక విధంగా ఈ పూజలు చేయడం కానీ, వంటలు వండడం కానీ, ఏ సేవలు చేస్తున్నా కూడా మనం ప్రచారంలో పాల్గొంటున్నట్టు లెక్క కదా. ప్రచారంలో మందిరాలు అవసరం ఉంది, పుస్తకాలు అమ్మే అవసరం. ఈ రకంగా ప్రవచనాలు అనేటువంటిది కొంతమంది ఇస్తారు, కానీ కేవలం ప్రవచనాలు ఇచ్చేవాళ్ళే గొప్ప భక్తులు, మనంతా అమాయకులు అట్లే. ఎవరైతే జపం చేసుకుంటూ సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మంచి భక్తులు. బయట వాళ్ళు గుర్తించకపోవచ్చు, మీరు వంటలు వండుతుంటే బయట వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. ఈ ప్రవచనం ఇటు కూర్చున్న వాళ్ళు నేను ఒకటి పోతే మిమ్మల్ని న్యూస్ పేపర్లో చూసాను సార్, లేదా మనకి ఎక్కడికి పోతే మిమ్మల్ని చాలాసార్లు న్యూస్ పేపర్లు నీ ఎదురుకుండా కూర్చుని నేర్చుకోవాలి. న్యూస్ పేపర్లు చూస్తే ఏమవుతుంది అంతే కదా. ఎదురుకుండా కూర్చొని వింటే ఈ సాయం మనల్ని కూడా భక్తులు చేస్తున్నారు. అంటే మనం ఏదో మొహాలు చూడడం కాదు, చెప్పింది వినడం, ఇక మనం కొద్దిగా ఆచరణలో పెడితే మన జీవితాలు కూడా మారిపోతాయి. మెల్లిగా మనం కూడా భగవంతుడికి ఏదో ఒక సేవలో నేను ఉండాలి. ఆ విధంగా చనిపోయేప్పుడు నాకు మనకి ఎవరు ఏ మంత్రం ఇస్తే శారదం పోయేప్పుడు సడన్గా రాముడు ఏం గుర్తురాడు, గురువు గారు ఏ మంత్రం ఇస్తే, అంటే మనమంతా కూడా చాలా వెరీ లక్కీ. మనమంతా కూడా విష్ణుమూర్తి భక్తి కంటే రామ్ భక్తి మేలు, రామ్ భక్తి కంటే కృష్ణ భక్తి రసం ఎక్కువ. రసం అంటే సుఖం ఎక్కువ కదా. సో మనం పూర్వజన్మలో ఏం చేసుకున్నామో తెలిసే తెలియకో తిన్నగా తీసుకొచ్చి కృష్ణ భక్తులు కూర్చోబెట్టారు. అంటే ఏదో చనిపోయేప్పుడు ఏదో గుర్తొస్తుంది కదా. మనకి బతికున్నప్పుడే భగవంతుడి మీద మనకి ప్రేమతో మనకి భావనలు కలిగి ఉన్నట్లయితే చనిపోయి సడన్గా ఏదో జరిగిపోదు. చనిపోయేప్పుడు
బతుకంతా ఏం చేస్తూ ఉంటారు? బతుకంతా కృష్ణుడితో ముడిపడి జీవితం గడుపుతూ ఉంటే వాటి నుంచి కృష్ణ గుర్తొస్తాడు. పోయేప్పుడు కృష్ణ బతుకంతా ఇన్నేళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే ఊరికే పోతుందే ఏంటండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంక నుంచి రోజు రామనామం దాకా రామాయణం నుంచి అది ఇది ఏదో కొద్దిగా విషయాలు ఏవో గుర్తొస్తుంది, చెప్పుకుంటూ పోతాను. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తనానికి